అలానే విశ్వేశ్వరరావు తిరుమల తిరుపతిలో ఎటువైపు చూసినా ధర్మో రక్షిత రక్షిత అని కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు నెయ్యి కల్తీ విషయంలో అధర్మో భక్షిత భక్షిత అనిపిస్తుంది. ఎందుకనంటే సిబిఐ ఛార్జ్షీట్ వేసింది. ఆ ఛార్జ్షీట్లో చాలా క్లియర్గా కెమికల్స్ వాడారు లడ్డులో, పామోలిన్తో పాటు కొన్ని కెమికల్స్ వాడారు అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. టాయిలెట్లు కలిగే కెమికల్స్ పవర్ఫుల్, అవి ఉపయోగించి కొన్ని ఎసెన్స్ని దాంట్లో కలిపి లడ్డు తయారు చేశారని చెప్పి సిబిఐ ఛార్జ్షీట్లో పొందుపరిచినటువంటి అంశం. కానీ కల్తీ లేదు, కావాలని చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే 2019 తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరిణామాలు కనుక గమనిస్తే అసలు దేవదేవుడు ఎలా ఇవన్నీ బరాయించాడని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అన్ని దారుణాలు జరిగాయి. చెప్పచ్చు ఇదంతా పొలిటికలైజ్ చేసేసి పొలిటికల్గా మా మీద దాడి చేస్తున్నారు ఇవన్నీ చెప్పచ్చు. కానీ వాస్తవం అనేది ఒకటి ఉంటుంది. ఒక చుక్క పాలు లేకుండా మరి 250 కోట్ల రూపాయల విలువైనటువంటి నెయ్యిని సరఫరా చేశారంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి. మరి అది ఎలా సాధ్యం అని అంటే మ్యానిపులేషన్. దానికి బాధ్యులను ఏమని చేశారు? అనిల్ కుమార్ సింఘాల్, డైనమిక్ ఆఫీసర్, నిజాయితీగా ఉండే ఆఫీసర్, పరమ భక్తుడు వెంకటేశ్వర స్వామికి, ఆయన్ని ఈవో చేసి ఆయన్ని తొక్కిపెట్టి ఆయన్ని తలాడించి ఆయన అక్కడ ఉండగానే ఆయన కళ్ళెదుటే మోసం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డుకు ఉండేటువంటి అధికారం ఏదైతే ఉందో దేవాదాయ శాఖ చట్టంలో, దాన్ని ఉపయోగించి తిరుమల తిరుపతి దేవస్థానం సబ్ కమిటీని వేసింది. ఆ కమిటీ ఏం చేసింది? మొత్తం నెయ్యికి సంబంధించిన సప్లై నిబంధనలన్నింటినీ మార్చేసింది. ఆ మార్చినటువంటి నిబంధనల్ని సరికావు అని చెప్పాల్సినటువంటి ఈవో చెప్పలేదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని ఈవో నుంచి బదిలీ చేసి జిఏడికి పంపించారు. మరి ధర్మారెడ్డి, బాలాజీ సంగతి ఏంటి? సిబిఐ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి రిపోర్ట్లో అనిల్ కుమార్ సింఘాల్తో పాటు ధర్మారెడ్డి మాజీ ఈఓ, అలాగే బాలాజీ క్వాలిటీ కంట్రోల్లో పనిచేసేటువంటి అతను, మరి వీళ్ళిద్దరి మీద కూడా చర్య తీసుకోమని చెప్పి వాళ్ళు కూడా బాధ్యులను కల్తీ నెయ్యికి అని చెప్పి మెన్షన్ చేసింది కదా ఇచ్చినటువంటి రిపోర్ట్లో రాష్ట్ర ప్రభుత్వానికి. మరి వాళ్ళిద్దరిలో మీద ఎలాంటి చర్య ఎందుకు తీసుకోవట్లేదు అంటే ధర్మారెడ్డి ఢిల్లీ చక్రం తిప్పుతారు. ధర్మారెడ్డి డిప్యుటేషన్ మీద ఈవోకి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధర్మారెడ్డి జేఈఓగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ధర్మారెడ్డి డిప్యుటేషన్ మీద ఈవోగా వచ్చారు. మరి ఆయన ఏం చేశారయ్యా అని అంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి ప్రముఖుల్ని జగన్మోహన్ రెడ్డి గారికి లైజనింగ్ చేసేదానికి ఉపయోగించారు అని చెప్పి ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. ఖరీదైనటువంటి వాచెస్ ఇలా బహురించే వాళ్ళు అనేది కూడా అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. అలాంటి ఆయన్ని ఎందుకు మీరు శిక్షించట్లేదు అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. అలాగే బాలాజీ, ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? బాలాజీ యాక్చువల్గా ఆన్ రికార్డు ఆయన చూసుకోవాలి. మరి చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ, అతనితో కలిసి ఈయన విజిట్ చేశారు బోలేబాబా డైరీకి. మరి బోలేబాబా డైరీ చేసినటువంటి తప్పుల్ని, దానికి లేనటువంటి కెపాసిటీని మరి గుర్తించినటువంటి బాలాజీ ఎందుకు రిపోర్ట్ చేయలేదు? అసలు కల్తీ నెయ్యి ఉంది అని చెప్పి ఆల్రెడీ రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ని తొక్కిపెట్టారు. ఆ రోజు ఉన్నటువంటి ఈఓగా ఉన్న ధర్మారెడ్డి అనేది కూడా ఉంది. మరి ధర్మారెడ్డి మీద ఎందుకు చర్యలు? ఇవన్నీ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ల్యాబొరేటరీలు టాయిలెట్స్ కడిగేటువంటి కెమికల్స్ను ఉపయోగించి మనందరి చేత లడ్డుని తినిపించారు. మరి అది ఏంటి? ఆ రిపోర్ట్ ఏంటంటే సిబిఐ ఎగ్జాక్ట్గా ఛార్జ్షీట్లో పొందుపరిచినటువంటి అంశాన్ని నేను మీకు చూపిస్తాను. దాన్ని చూసిన తర్వాత మీరు అర్థం చేసుకోవడం, నెయ్యి కల్తీ జరిగిందా లేదంటే లేనటువంటి నెయ్యిని సృష్టించేసి అదే నెయ్యి అని చెప్పి మనందరినీ భ్రమింపజేసి మనకి
పెట్టారా అనేది మీరే ఒక నిర్ధారణ అవ్వచ్చు. ఇది రిపోర్టు. అంటే దాదాపుగా కొన్ని లక్షల పేజీలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ రిపోర్ట్స్లో కొన్ని ఇంపార్టెంట్ తీశారు. దీంట్లో కీలకమైన పాయింట్ ఇక్కడ ల్యాబ్సా ఎలా వాడారు, ఈ ల్యాబ్స్ అనేది ఏంటి అనేది నేను మీకు వివరిస్తాను. ఇది సిబిఐ షార్ట్షీట్. ఇది షార్ట్షీట్లో ఉన్నటువంటిది ఈ రిపోర్టు. గుప్తా రిసీవ్డ్ ఆధార్ డీటెయిల్స్ ఆఫ్ జ్ఞాన్ ప్రకాష్ శర్మ అండ్ విశాల్ రోహిలా. ఎవరు వీళ్ళు? ఎంప్లాయీస్ ఆఫ్ పామెలిన్ జైన్. ఎవరు ఇతను? జైను A3. ఈ బోలేబాబు నిర్వాహకుడు ఇతను A3గా ఉన్నాడు. అకార్డింగ్లీ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మనీష్ గుప్తా అనే అతను మనీష్ గుప్తా ప్రిపేర్డ్ ఇన్వాయిసెస్ ఇన్ దేర్ నేమ్స్ ఆన్ వేరియస్ డేట్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ మార్చ్ 2022 టు మే 2024. 2022 మార్చి నుంచి 2024 మే వరకు ఈ మనీష్ గుప్తా ఇన్వాయిస్లు రైజ్ చేశారు డేట్స్ తోటి. ఆ ఇన్వాయిస్లో A3 వాజ్ ఇతను ఇష్యూ చేశాడు. A3 అంటే ఎవరు? జైన్. ఇష్యూయింగ్ ద పర్చేజ్ ఆర్డర్స్ డైరెక్ట్లీ త్రూ వాట్సాప్ ద్వారా పర్చేజ్ ఆర్డర్స్ చేస్తే ఇతను ఇన్వాయిస్ రైట్ చేస్తే ఈ పర్చేజింగ్ ఆర్డర్స్ ఇతను తయారు చేశాడు మనీష్ గుప్తా. ఇక ఏంటిది? మిసెస్ అరిస్టో కెమికల్స్ హ్యాస్ సప్లైడ్ లాక్టిక్ యాసిడ్. వీళ్ళు తయారు చేసిన ఇన్వాయిస్ కానీ ఆర్డర్స్ కానీ వీటన్నింటి పరిశీలిస్తే అరిస్టో కెమికల్స్ హ్యాస్ సప్లైడ్ లాక్టిక్ యాసిడ్, ల్యాప్సా ఆర్ యాసిడ్ స్లర్రీ అంటారు దీన్ని. టోటలింగ్ 8,900 kgs, 8,900 kgs టు ఎవరికి ఇచ్చారు? హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే ఇది బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది బోలేబాబా ఆర్గానిక్ డైరీ లిమిటెడ్కి 8,900 kgల లాక్టిక్ యాసిడ్ని సప్లై చేశారు డ్యూరింగ్ ద అబోవ్ మెన్షన్ ప్రైవేట్ పీరియడ్. అంటే ఈ పీరియడ్లో వీళ్ళు చేసినటువంటి పని ఇది 8,900 kgలకు సంబంధించిన లాక్టిక్ యాసిడ్ని సప్లై చేశారు. ఈ బోలేబాబా ఏం చేసింది? ఈ కెమికల్స్ తోటి నెయ్యి తయారు చేసింది. ఇక్కడ చూడండి ఏంటి అసలు ఇది లాక్టిక్ యాసిడ్ అంటే లీనియర్ ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్, ల్యాప్సా. దీన్నే లాక్టిక్ యాసిడ్ లేదా ల్యాప్సా అంటే లీనియర్ ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ అంటారు, ఆర్ లేదంటే యాసిడ్ స్లర్రీ అంటారు. ఈజ్ ఏ హైలీ ఎఫెక్టివ్ అంటే చాలా ప్రమాదకరమైంది బయోడిగ్రేడబుల్ anionic surfactant used as a primary cleaning agent to toilet cleaners. ఇది టాయిలెట్ క్లీనర్స్కి ఉపయోగించేటువంటి పవర్ఫుల్ కెమికల్ ఇది. అలాగే డిటర్జెంట్లో అండ్ ఇతర వాటిలో ఉపయోగిస్తారు. టిపికల్లీ అవైలబుల్ ఇన్ 90% కాన్సన్ట్రేషన్. ఇది 90% కాన్సన్ట్రేషన్. ఇట్ ప్రొవైడ్స్ ఎక్సలెంట్ ఫోమింగ్, emulsifying and deep cleaning properties to remove though grim and stains. సో ఇక్కడ ఈ టాయిలెట్లు మనం కడిగేటప్పుడు పవర్ఫుల్ యాసిడ్లు వేస్తాం. వేసేటువంటి యాసిడ్ ఇది. ఆ యాసిడ్ని సప్లై చేశారు బోలేబాబా దానికి. ఆ బోలేబాబా ఏం చేసింది? ఆ యాసిడ్ కెమికల్స్ని ఉపయోగించి నెయ్యిని తయారు చేసి కొన్ని ఎసెన్స్ని కలిపి మనకి లడ్లో తినిపించారు. మరి ఇది కల్తీ కాదని చెప్పేసి ఎవరైతే అంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం, ప్రజలు ఇచ్చే సమాధానం ఎలా ఉండాలి అనేది మీరు ఆలోచించుకోండి. కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ల్యాప్సా యాసిడ్ టాయిలెట్ క్లీనర్స్. క్లీనింగ్ యాక్షన్. ల్యాప్సా ఈజ్ హైలీ యాసిడిక్, మేకింగ్ ఇట్ ఎఫెక్టివ్ ఎట్ డిజాల్వింగ్ మినరల్ డిపాజిట్స్, రస్ట్ అండ్ స్కేల్ ఇన్ టాయిలెట్ బౌల్స్. ఇది ఫార్ములేషన్. ఎట్ట ఫార్ములేట్ చేస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ హెవీ డ్యూటీ టాయిలెట్ క్లీనర్స్ often combined with other surfactants to boost performance. Properties. It provides thick, stable foam and excellent wetting ability, which helps the cleaner to vertical surfaces or better cleaning. So, general ga manam
వీటన్నిటికి ఉపయోగిస్తాం కదా, సర్ఫేస్ని క్లీన్ చేయడానికి. ప్యూర్గా ఈ కెమికల్ని క్లీన్ చేయడానికి ఉపయోగిస్తారండి. ఇది స్థూలంగా సిబిఐ చెప్పింది. కాన్సన్ట్రేషన్ కామన్లీ సోల్డ్ 90% కాన్సన్ట్రేషన్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్. 90% కాన్సన్ట్రేషన్ తోటి దీన్ని బహిరంగ మార్కెట్లో విక్రయిస్తారు. దానికంటే క్లీనర్స్ కంటే కూడా ఇంకా దేనికి ఉపయోగిస్తారు, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ లిక్విడ్ డిటర్జెంట్స్. మనకి డిటర్జెంట్స్ ఉంటాయి కదా, సర్ఫెల్ ఇలాంటివి ఉంటాయి కదా, బట్టలు ఉతికేదానికి, వాటిలో ఉపయోగిస్తారు. ఇతర వాటిల్లో అలాగే ఇండస్ట్రియల్స్ని క్లీన్ చేస్తూ ఉంటారు, వాటికి ఉపయోగిస్తారు. ఇక 50 case barrels for manufacturing, it is often sourced from suppliers in 50 case barrels. When using it is crucial to handle it with care due to its acidic nature. సో కాబట్టి మొత్తం కెమికల్ కలిపారు. సో ఇది ఆ కెమికల్ సంబంధించిన మొత్తం వాళ్ళు మెన్షన్ చేసినటువంటిది. ల్యాబ్స్ హౌ టు మేక్ ఏ టాయిలెట్ బౌల్. మోస్ట్ క్లీనర్స్ దట్ వీ గెట్ ఇన్ మార్కెట్ ఆర్ సో బిగ్ దట్ ద పవర్ ఆఫ్ దీస్ క్లీనర్స్ హెల్ప్స్ to remove most of the stubborn stains that commodity can. Let us make a batch of 100 kilos of acidic toilet bowl cleans. You can reset the batch size as per your requirement. So ఈ కెమికల్స్ టాయిలెట్ ఇది డిఎం వాటర్, ప్లాస్టిక్ వెజల్, కార్బోబల్, ఈ ప్రొడక్ట్ ఆఫ్ లుబ్రాజోల్, ఇది సిట్రిక్ యాసిడ్. సో ల్యాప్సా లీనియర్ ఆల్కలైన్ బెంజిన్, ఇది సల్ఫోనిక్ యాసిడ్. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇది తిన్నందువల్ల మనిషి తట్టుకోలేడు, అసలు నర్వస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఈ యాసిడ్ కారణంగా. మరి ఈ యాసిడ్ని మనకి సప్లై చేసి బోలేబాబా డైరీకి, ఈ బోలేబాబా డైరీ నుంచి నెయ్యిని తయారు చేసి విష్ణు డైరీకి, ఏఆర్ డైరీకి సప్లై చేసి, వాటి పేరుతోటి తిరుమలకి సప్లై చేసి 2022 నుంచి మనకి లడ్డుల్ని ఈ కల్తీ నెయ్యితో తినిపించారు. ఇప్పుడు ఏమంటారంటే సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది, దీంట్లో కల్తీ లేదు, కొవ్వు ఎక్కడుంది, పంది కొవ్వు ఎక్కడుంది, జంతు కొవ్వు ఎక్కడుంది అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. మరి దీన్ని ఏమనాలి? ఈ అధర్మం చేసినటువంటి, అధర్మంగా వ్యవహరించినటువంటి వీళ్ళని, ఆ రోజు ఉన్నటువంటి బోర్డుని ఏమనాలి? ఇంత పవర్ఫుల్ కెమికల్ని, టాయిలెట్లు కడిగేటువంటి దానికి ఉపయోగించేటువంటి కెమికల్ని సప్లై చేసి, ఆ కెమికల్స్లో కొన్ని సుగంధ ద్రవ్యాలను కలిపి దాన్నే నెయ్యిగా భ్రమింపజేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 7 కొండల వాడి కోట్ల మంది భక్తుల్ని వీళ్ళు ఏం చేశారు? మరి వీళ్ళని ఎందుకు శిక్షించట్లేదు? ఎందుకు శిక్షించడానికి సందేహిస్తున్నారు? ఎవరు అడ్డుపడుతున్నారు? మరి దీన్ని ఇలానే వదిలిపెట్టాలా? శిక్షించడానికి అవకాశం లేదా? అసలు ఎవరు అడ్డుపడుతున్నారు? ఢిల్లీ పెద్దలు అడ్డుపడుతున్నారా? లేదంటే సిబిఐ తయారు చేసిన రిపోర్టే తప్ప, షార్ట్ షీట్లో మెన్షన్ చేసినట్టు రిపోర్టే తప్ప, ఎందుకు సిబిఐ ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళని బాధ్యులు చేసి శిక్షించలేకపోతుంది? పోనీ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద రివ్యూ చేసి ధర్మారెడ్డినో, లేకపోతే వైవి సుబ్బారెడ్డినో, లేదంటే కరుణాకర్ రెడ్డినో, వీళ్ళని బాధ్యులను ఎందుకు చేయలేకపోతున్నారు? పోనీ అధికారులు చేశారు, ఆ 3 అధికారుల ఏదైనా చర్యలు తీసుకున్నారా అంటే కేవలం అనిల్ కుమార్ సింఘాల్ గారిని మాత్రం జిఐడికి పంపించారు. ఇంతకు మించి ఎలాంటి శిక్షణ అంటే, పెద్దవాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, పవర్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసినా ఇండియాలో చెల్లుతుంది అనేదానికి ఈ కేసు నిదర్శనం. కలియుగ ప్రత్యక్ష దైవం దగ్గరే ఇలా జరిగితే, పరకణి అలాగే కల్తీ నెయ్యి ఇలాంటివి జరిగితే, ఈ కేసును కూడా ప్రజాక్షేత్రంలో నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు మన సమాజం ఎటు వెళ్తుందని చెప్పి అర్థం చేసుకోవాలి. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.